శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య గరంగా చర్చ జరిగింది. అభివృద్ధి, పరిశ్రమల విషయంలో ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పోర్టులపై ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఎమ్మెల్సీ మాధవరావు మాట్లాడారు. మాధవరావు మాట్లాడుతుండగా మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి జోక్యం చేసుకున్నారు. వైసీపీ హయాంలోనే పరిశ్రమలన్నీ రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ 24,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొస్తే తరివేసింది వీళ్ళు కదా. వీళ్ళ వల్ల లూలు పరిశ్రమ తరలిపోలేదా? మన రాష్ట్రంలో పుట్టిన అమర్రాజా పరిశ్రమ తరలిపోలేదా? వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు మాట్లాడతారు. చెప్పండి, ఎవరు తీసుకున్నారు ఈ రోజున? మీ సుబ్బారెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అదేనండి, మీ వల్ల పరిశ్రమలు తరిగిపోతే మీరు నీతులు మాట్లాడతారని చెప్తా ఉన్నాను. అయితే అధికార పార్టీ నేతలు పదే అడ్డు తగులుతున్నారంటూ బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడుతుండగా అడ్డు తగలొద్దన్నారు మండలి చైర్మన్.